మీ గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో చూసి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నారంటే తగ్గించుకోండి. చాలా తప్పు. ఆ రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు. మీ అమ్మని చూసి ఎగ్జైట్ అవుతున్నావా? పిన్నిని చూసి ఎగ్జైట్ అవుతున్నావా? లేదు కదా. మరి ఎందుకు ఓవర్ యాక్షన్? మీ ప్రేమని ఎప్పుడూ నార్మల్గా ఉండేలా చూసుకోండి. ఆ పిల్లని చూస్తే గుండు కొట్టేసుకుంటుంది, ఊపిరి ఆడట్లేదు అనుకున్నామంటే అతి త్వరలో దాన్ని వదిలేస్తామని అర్థం. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ డేంజరస్. కామ్గా ఉండండి, స్టడీగా ఉండండి. అలాగే నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతానని ఎవరితో చెప్పొద్దు. ప్రేమించమని అడుక్కోవద్దు. ఐ హేట్ బెగ్గర్స్. ఎదుటి మనిషి నచ్చితే మీ ప్రేమ ఇవ్వండి, అంతేగాని ముష్టోళ్ళగా తయారవద్దు. మీరు ప్రేమలో పడాల్సింది మనుషులతో కాదు, మీతో మీరు ప్రేమలో పడండి. మీరు చేసే పనితో ప్రేమలో పడండి. పని చేసుకోండి, బాగా సంపాదించండి, మీరు ప్రేమించిన వాళ్ళు బాగా చూసుకోండి, ఏదో రోజు చావండి. ఎంతకంటే పీకేది ఏం లేదు. బట్ దయచేసి అడుక్కునే వాళ్ళలాగా మాత్రం తయారవద్దు. చేతులు కాళ్ళు బ్లేడ్లతో కోసుకోవద్దు.